మార్చి నెల వచ్చేసిందండి. మరి ఇక స్కూల్ పిల్లలకి పరీక్షలు దగ్గర అవుతాయి. త్వరలోనే వేసవి సెలవులు కూడా రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎండాకాలం వచ్చింది కనుక బడి పిల్లలకు ఒంటిపూట బడులను నిర్ణయిస్తూ ప్రభుత్వం అయితే తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. నమస్కారం, నా పేరు పవన్ కుమార్. వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు ఛానల్. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ మరియు ప్రైవేట్ పాఠశాలలో ఒంటిపూట బడులకు సంబంధించి ప్రభుత్వం తాజాగా నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ ఒంటిపూట బడులను మార్చి 15వ తేదీ నుంచి మొదలుపెట్టి ఏప్రిల్ 23వ తేదీ వరకు అయితే ఒంటిపూట బడులు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలోని రాష్ట్రంలోని అన్ని బడులకు ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగుతాయి. గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్నం 12:30కు భోజనం పెట్టి ఆపై వారిని అయితే ఇళ్లకు పంపించనున్నారు. అయితే రాష్ట్రంలో 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కదా. ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ సెంటర్లుగా ఉన్న స్కూళ్లలో మాత్రం ఉదయం పూట సెలవు ఇచ్చి మధ్యాహ్నం పూట స్కూళ్ళను అయితే రన్ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. ఆ పైన విద్యార్థులకు 50 రోజుల వేసవి సెలవులు అయితే రానున్నాయి.